వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. కేజ్రీవాల్ విషయంలో మోడీ ప్రవర్తన దిగజారుడుతనానికి నిదర్శనమా లేదా చట్టపరమైన చర్యనా? సిబిఐ అనేది మోడీ అమిత్ షాకి తొత్తులుగా మారిపోయారా? అసలు సిబిఐకి చిత్తశుద్ధి అనేది ఉందా? చిత్తశుద్ధి అనేది ఉంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ఈరోజు సిబిఐ యొక్క ప్రతిష్ట, నమ్మకం పూర్తిగా మసకబారిపోయిన రోజా? దేశంలోని ఉన్నత దర్యాప్తు సంస్థల డొల్లతనం బయటపడిందా? సిబిఐ కానీ ఈడీ కానీ ఉన్నది ప్రతిపక్ష నాయకులను కట్టడి చేయడానికేనా? దోషులను కాపాడటానికి, మోడీ అమిత్ షాకి కొమ్ము కాయటానికేనా అనే అంశాల మీద ఈరోజు మనం విశ్లేషించుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కేజ్రీవాల్ విషయంలో కానీ, ఆయేషా విషయంలో కానీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం విషయంలో కానీ, కోడికత్తి శ్రీని విషయంలో కానీ సిబిఐ డొల్లతనం అనేది కళ్లకు కట్టినట్టుగా కనబడుతుంది. 2014 వరకు మోడీ అధికారంలోకి వచ్చే నాటికి సిబిఐ ఎన్నో కేసులను ఛేదించింది. అదే ఇప్పుడు దాదాపుగా 7,000 చిల్లర కేసులు విచారణ దశలోనే ఉన్నాయి. నిశితంగా గమనించండి, స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. దాదాపుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 1000 కేసులు చొప్పున 11,000 కేసులు నమోదయ్యాయి. అధికారంలోకి వచ్చే నాటికి ముందు ఉన్న 3,000 కేసులు కలుపుకుంటే మొత్తం 14,000 కేసులు. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000 కేసులు విచారణ పూర్తి చేసుకున్నాయి. మిగతా 7,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ప్రతిపక్ష నాయకులను లొంగ తీసుకోవటానికి ఉపయోగించిన కేసులే. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. పెండింగ్ లో ఉన్న 7,000 కేసుల్లో దాదాపుగా 4,500 కేసులు 10 సంవత్సరాల క్రిందట నమోదైనవి. 375 కేసులు 20 సంవత్సరాల క్రిందట నమోదైనవి. 2,281 కేసులు నమోదై 10 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది. 2,115 కేసులు నమోదై 5 నుంచి 10 సంవత్సరాలు గడుస్తుంది. గత 5 సంవత్సరాలలో నమోదైన కేసులు 791. 3 సంవత్సరాల క్రితం నమోదైన కేసులు 1,506. ఈ కేసుల్లోనే మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఆయేషా కేసు కానీ, గాలి జనార్దన్ రెడ్డి కేసు కానీ, జగన్మోహన్ రెడ్డి కేసు కానీ ఇవన్నీ ఈ కోవకి చెందినవే. నిజంగా సిబిఐ అంత చిత్తశుద్ధి కలిగినదే అయితే ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో నమోదైన 379 కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? అవి ఎప్పటికీ పూర్తవుతాయి? ఈ కేసులను ఉపయోగించుకొని ప్రతిపక్ష నాయకుల మెడ మీద సిబిఐ అనే కత్తులను వేలాడదీసి లొంగ తీసుకుంటున్నారు. ఎవరైతే వారి బెదిరింపులకు లొంగరో వారిని రాజకీయ పరంగా అప్రదిష్ట పాలు చేస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని, కేజ్రీవాల్ ని అన్నన్ని నెలలు జైల్లో ఎందుకు ఉంచారు? అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం 100 కోట్లు మాత్రమే. 100 కోట్ల స్కామ్ గురించి దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయటం జరిగింది. ఏ ఆధారాలు ఉన్నాయని అప్పటి కోర్టు అరెస్టుకు అనుమతిచ్చింది? ఇప్పుడు అదే కోర్టు ఏ ఆధారాలు లేవు అని ఎందుకు విడుదల చేసింది? ఇక్కడే రాజకీయ కుట్ర అన్నది మనకు స్పష్టంగా కనపడటం లేదా? ఈరోజు ఈ కేసు విషయంలో కోర్టు ఏం చెప్తుంది? సిబిఐ సరైన ఆధారాలు చూపించలేకపోయిందని, కేజ్రీవాల్ తో పాటు మిగిలిన వారికి కూడా క్లీన్ చిట్ ఇస్తున్నామని చెప్పింది. అసలు వివేకానంద రెడ్డి హత్య కేసులో అదే సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేక చేతులు ముడుచుకొని వెనుదిరిగారు. ఏ నేరం చేశాడో తెలీదు, అసలు తప్పు చేశాడో లేదో తెలీదు. ఆయేషా కేసులో అరెస్ట్ అయిన సత్యం కానీ, కోడికత్తి శ్రీను కానీ సంవత్సరాల తరబడి జైల్లో మగ్గిపోయారు. వారు కోల్పోయిన కాలాన్ని, జీవితాన్ని మరలా వీళ్లు తిరిగి ఇవ్వగలరా? చింత చచ్చిన పులుపు చావదన్నట్లు ఎన్నో సందర్భాలలో సిబిఐ చేతకానితనం, డొల్లతనం అనేది బయటపడుతూ ఉన్న రాజకీయ నాయకుల చేతుల్లో బందీ అయిపోయారని పస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. మేకపోతు గాంభీర్యం చూపిస్తూ సిగ్గు, శరం, మానం, అభిమానం వదిలి మళ్లీ మేము హైకోర్టుకి వెళతాం అని సిబిఐ చేత చెప్పిస్తుంది ఎవరు? ఇక్కడే అసలు ఒక విషయం గమనిద్దాం. మోడీ అధికారంలోకి రాకముందు 3,000 చిల్లర కేసులు ఉన్నాయని చెప్పాం కదా. ఆ కేసుల్లో సగానికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ లో ఏ నాయకుని పైన అభియోగం వచ్చిందో ఆ నాయకుని పైన సిబిఐ కేసు వేసింది. ఇది అప్పటి కాంగ్రెస్ చిత్తశుద్ధి. మరి ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి బీజేపీ నాయకుల మీద ఎన్ని అభియోగాలు వచ్చినా, ఎంతమంది బీజేపీ నాయకుల మీద సిబిఐ కేసులు వేశారు? 19 సంవత్సరాల తర్వాత ఆయేషా మీరా కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవని ఆయేషా మీరా యొక్క ఆస్తికలు వారి తల్లిదండ్రులకు ఇచ్చారు. ఆ తల్లిదండ్రులకి ఎలాంటి క్షోభ అనుభవిస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి దేశ ప్రజల యొక్క స్వేచ్ఛని చంపేస్తున్నాడు. కేవలం
తమకు ఎదురు తిరిగిన ప్రతిపక్ష నాయకులను కట్టడి చేయటానికే సిబిఐని ఈడీని వాడుతున్నాడన్నది మనకు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది. సుప్రీంకోర్టు పదే పదే అవినీతి రాజకీయ నాయకుల యొక్క కేసులను నిర్దిష్ట కాల పరిమితి విధించి పూర్తి చేయమని చెబుతున్నా కూడా సిబిఐ అడుగులు ముందుకు పడటం లేదు. ఇది కాక ఉన్న చట్టాలు చాలవన్నట్లు మోడీ, అమిత్ షా రకరకాల కుట్రలతో వ్యూహరచన చేస్తున్నారు. అందుకు ఉదాహరణే గతంలో జరిగిన పార్లమెంటు సభల్లో ఒక వింత చట్టం తీసుకురావటానికి ప్రయత్నించారు. ఆ చట్టం వెనుక ఉన్న సారాంశం, ఏ నాయకుడైనా, ఏ మంత్రి అయినా, ఏ అధికారి అయినా, అది ఎలాంటి కేసైనా 3 నెలలకు మించి జైల్లో ఉంటే అతన్ని ఆ పదవి నుంచి తప్పించవచ్చు. ఈ చట్టాన్ని ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు ఢిల్లీ మాజీ మంత్రి కేజ్రీవాల్ని బూచీగా చూపించారు. మరి ఇప్పుడు ఏ సమాధానం చెబుతారు? ఏ సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేయించి ఆ నాయకులు పదవి విచ్ఛిన్నం చేసే కుట్ర కాదా ఇది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our channel.